టైప్ 1 అంటే ఏంటంటే నార్మల్గా 15 ఏళ్ళలోపు 17 ఏళ్ళ పిల్లలు టీనేజ్ పిల్లలలోపు ఏం జరుగుతుందంటే వాళ్ళలో ఉండే ఇమ్యూనిటీ లోపాలు జన్యుపరమైన లోపాలు ఉండే చాలా తక్కువ. జన్యుపరమైన కాదు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు, ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ లోపాల కారణంగా వచ్చిన డిజార్డర్ల కారణంగా ఆ పిల్లవాళ్ళలోనూ లేదా చిన్న వయసు పిల్లల్లో ఉండే ప్యాంక్రాస్లో ఉండే బీటా సెల్స్ని వాళ్ళ సొంత ఇమ్యూనిటీ సిస్టమే దెబ్బతీస్తుంది. అప్పటిదాకా చక్కగా పనిచేస్తున్న ప్యాంక్రాస్లో బీటా సెల్స్, ఇన్సులిన్ చక్కగా ఉత్పత్తి చేస్తున్న ప్యాంక్రాస్లో బీటా సెల్స్ ఎప్పుడైతే ఆటోఇమ్యూన్ డిజార్డర్ గురైనాయో తన ఓన్ ఇమ్యూనిటీ సిస్టమ్ చేతిలోనే అది డీయాక్టివేట్ అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్యాంక్రాస్లోని ఓన్ బీటా సెల్స్ని ఆ పిల్లడి తాలూకు ఓన్ ఇమ్యూనిటీనే చంపేయటం అని చెప్పుకోవచ్చు. సో దీంతో ఏం జరుగుతుంది, గ్లూకోజ్ మెటబాలిజం కనుక తీసుకుంటే గ్లూకోజ్ని సెల్ నేరుగా తీసుకోదు కాబట్టి ఇన్సులిన్ వస్తుంది, ఇన్సులిన్ చూసి తీసుకుంటుంది. సో ఈ ఇన్సులిన్ గ్లూకోజ్ సహా రెండు కలిపి ఈ రెండు కాంబినేషన్లో సెల్లోకి వెళ్తాయి. అక్కడ లోపల ఏటీపీ ఎనర్జీగా మారి అది శరీరానికి ఉపయోగపడుతుంది. ఇది గ్లూకోజ్ మెటబాలిజంలో జరిగే ప్రాసెస్. ఇక్కడ ఓ టైప్ 1 పిల్లల్లో ఏం జరుగుతుంది, ఎప్పుడైతే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ వాళ్ళ ప్యాంక్రాస్లోనే బీటా సెల్స్ని దెబ్బతీసిందో అప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు.